దౌర్భాగ్యమో కానీ ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది, కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవే మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ ఆ మధ్యతరగతి వానికి కానీ ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే కదా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు అని చెప్పేసి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూళ్ళని నేను తీసేయగలిగినాను. నాకే వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను. ఒకే అపార్ట్మెంట్లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటని అడిగిన సందర్భం లేదు. రుద్ది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా ఉంది. దాని మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రావాలి. నేను అడుగుతున్నాను, 5వ తేదీ చేసే ధర్నాలో ఎంతమందికి తల్లిదండ్రులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను గుడ్ మార్నింగ్ దర్శనం తిరిగేటప్పుడు చాలామంది 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు రిలీజ్ చేసిన తర్వాత ఆర్బీఐ ఇవన్నీ క్లియరెన్స్ అయ్యాక 2-3 రోజులు లేట్ అయినా సార్ ఇంకా రాలేదు సార్ ఇస్తానాడు కాబట్టి అడుగుతున్నారు, పోతాను కాబట్టి అడుగుతున్నారు, ఈటం లేదు కాబట్టి ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, మన జీవితాలు ఇంతే అని చెప్పేస్తున్నాడు. ఒకరు అన్నారు, లోకేష్ అన్నాడు, నన్ను మేము ఏదైనా కానీ చెప్పినా ఆమె నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఎన్నో జరిగిపోతుంది, పోతానా ఆయారాం గయారాం. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, ఆయన రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదే మనకుండాలి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలకు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీ. సో వర్క్స్ అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏందిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తాను. నా హితుడు నా ఫ్రెండ్ తెలిసినంతనే ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. 10th వరకు దిస్ ఇస్ నాట్ ఎనీ గవర్నమెంట్ స్కూల్స్, ఎనీ ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలా. చదువు చెప్పే టీచర్ కొడుకు అక్కడే చదవాలా, కలెక్టర్ కొడుకు అక్కడే చదవాలా, ఎమ్మెల్యే కొడుకు అక్కడే చదవాలా, ఎంపీ కొడుకులు చదవాలా, ముఖ్యమంత్రి కొడుకులు అక్కడే చదవాలా. లేకుంటే ఈ వ్యవస్థను అసలు మనం చేంజ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అని దావూస్ అని ఈడని ఇవి కాదు. మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చదువుల మీద చేయాలి. అది భవిష్యత్తుకు మంచి ఫ్రూట్స్ ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. మనకు అవి కాదు కదా.